అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో చాలా ఫేమస్ అయినటువంటి పూజ త్రిమూర్తుల పూజ. త్రిమూర్తుల పూజ చేయడానికి చాలామంది భయపడతారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నీ మన దగ్గరలోనే ఉంటాయి. హ్యాపీగా చేసుకోవచ్చు. అందుకనే ఈ చిన్న వీడియో ద్వారా నేను తెలుసుకున్నంతగా మీకైతే చేసి చూపించడం అయితే జరుగుతుంది. అలాగే మొట్టమొదటిసారిగా సంపూర్ణంగా స్నానం చేసి మీరు చూసారు కదా చెరువులో స్నానం చేయడం. నేనైతే చెరువులో స్నానం చేశాను, కానీ మిమ్మల్ని చేయమని అయితే చెప్పట్లేదు. చెరువులో స్నానం చేసుకొని దగ్గరలో ఉన్న పుట్టమని అయితే క్యారీ చేసుకొని తెచ్చుకొని పుట్టమనిని బాగా పిదికి ప్రమిదలు అలాగే గంజాయి క్యారీ చేయడానికి ఒక గరిటె టైప్లో ఉన్నటువంటి దీనిగా మనం తయారు చేసుకొని అవి అమర్చుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న కంచు సామాన్లు ఏమైనా ఉంటే అవి కలసాలు అవి గ్లాసులు తీసుకొని వచ్చి సక్రమంగా అవి తోము పెట్టుకొని ఒక దగ్గర ఉంచుకొని, అలాగే ఏ బుక్ స్టోర్లో అయినా దొరుకుతుంది త్రిమూర్తుల పూజా విధానం బుక్ ఉంటుంది. ఆ బుక్ తెచ్చుకొని బుక్లో ఉన్నట్టుగా పూజా విధానాన్ని అయితే చేసుకోవచ్చు హ్యాపీగా, ఎలాంటి ఇబ్బందులు ఉండదు. అలాగే మర్రి చెట్టు కొమ్మని 3 పలవలుగా ఉన్న మర్రి చెట్టు కొమ్మని అయితే తీసుకోవాలి. ఎందుకంటే 3 పలవలు ఎందుకంటారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు కాబట్టి 3 పలవలు ఉన్న మర్రి చెట్టు కొమ్మని అయితే నేను తీసుకొని వచ్చాలి. అలాగే కొంచెం మారేడుపత్రి, గరికపూస, ఇలాంటి మామిడి కొమ్మలు, ఇలాంటి వగైరా పాత్రలు తెచ్చుకోవాలి. ప్రసాదం విషయంకి వచ్చేసరికి సరివిడి వరపప్పు కావాలి. అవి పెద్ద అవసరం లేదు. ఆకు చెక్క ఇవన్నీ మనం అమర్చుకొని హ్యాపీగా పూజ చేసుకోవచ్చు.